కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ధనరాజ్ ఈసారి దర్శకుడి అవతారమెత్తారు. జబర్దస్త్ అనే టీవీ షోలో తన కామెడీతో నవ్వించిన ధనరాజ్ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సముద్రఖని ప్రధాన పాత్రలో ధనరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రామం రాఘవం. ధనరాజ్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. కథ ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సముద్రఖని సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తూ ఉంటారు. డ్యూటీలో చాలా నిజాయితీపరుడు. సముద్రఖనికి కొడుకు ధనరాజ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి డాక్టర్ చేయాలని అనుకుంటారు. కానీ ధనరాజ్ చదువు మధ్యలోనే ఆపేస్తారు. మద్యం సిగరెట్లు తాగుతూ జులాయిగా తిరుగుతుంటారు. డబ్బుల కోసం అనేక తప్పులు చేస్తూ ఉంటారు. అలా సాగిపోతున్న జీవితంలో ఒకసారి ధనరాజ్ చిన్న తప్పు చేస్తారు. కానీ ధనరాజ్ తండ్రి సముద్రఖని పోలీసులకి అప్పగిస్తారు. దీంతో ధనరాజ్ బయటికి వచ్చాక తన తండ్రిని చంపాలని అనుకుంటారు. ఒక లారీ డ్రైవర్ కి సుపారీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, ధనరాజ్ తన తండ్రిని ఎందుకు చంపాలి అనుకున్నారు, సముద్రఖని ఏం చేశారు అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, పిల్లలకి తండ్రి ఇంటి పేరు ఇవ్వగలం, కానీ మంచి పేరు ఇవ్వడం మాత్రం కష్టమే. ఆ మంచి పేరు మాత్రం వారి ప్రవర్తన మీద ఆధారపడుతుంది. నేటి యువతలో చాలా మంది ఆ మంచి పేరు సంపాదించుకోలేకపోతున్నారు. చెడు అలవాట్లకు బానిసై పేరెంట్స్ ప్రేమను అర్థం చేసుకోలేక దారి తప్పుతూ పోతున్నారు. ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద తప్పులు చేసి చివరకు డబ్బు కోసం కన్నా తండ్రులను కూడా చంపేస్తున్నారు. ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ దర్శకుడు ధనరాజ్ రామం రాఘవం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రామం రాఘవ అలాంటి పాత్రలు మనం ఎక్కడో చూసినట్లు అనిపిస్తాయి. అందుకే కథ ప్రారంభంలో ఆ పాత్రలతో మనం కనెక్ట్ అవుతాం. సముద్రఖని బాధపడిన ప్రతిసారి మన పేరెంట్స్ గుర్తుకొస్తారు. ధనరాజ్ చేసే ప్రతి తప్పు నేటి యువతలో చాలా మందికి గుర్తు చేస్తుంది. మనం కూడా అలా చేశాం కదా అనిపిస్తుంది. ఫాదర్ సన్ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ కథ కొంచెం మళ్ళీ తిరిగినట్టు అనిపిస్తుంది. తప్పు చేయడం, తండ్రికి దొరికిపోవడం, ఆ తర్వాత ఎమోషన్ సీన్స్, ఫస్ట్ హాఫ్ అంతా ఇదే ఉంటుంది. ధనరాజ్ తీసుకున్న లవ్ ట్రాక్ కథకి అడ్డంకిగా మారు అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచేలా చేస్తుంది. తండ్రిని చంపేస్తానని ధనరాజ్ నిర్ణయం తీసుకున్న తర్వాత కథలో మరింత ఆసక్తి పెరుగుతుంది. ధనరాజ్ ప్రవర్తనపై ప్రేక్షకులు అనేక సందేహాలు కలుగుతాయి. మారిపోయాడేమో అనుకున్న ప్రతిసారి ఒక ట్విస్ట్ వస్తుంది. అందువల్ల ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ పెరుగుతుంది. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్ గా సాగుతాయి. హాస్పిటల్ సీన్ గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కథలోని భావాలు మనందరికీ అలా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఈ సినిమా చూస్తే మనం మన జీవితాలపై కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య ధనరాజ్ దర్శకత్వంలో రాఘవ పాత్రలో నటించడం చర్చనీయాంశం. మొదటి సినిమా అయినా కథను బాగా పట్టుకున్నారు. అనవసరపు సన్నివేశాలను జోడించకుండా ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని అద్భుతంగా తెరపై చూపించారు. రాఘవ పాత్రలో కూడా ఆయన జీవించారు. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చివరి మాట, నేటి తరం తండ్రి కొడుకుల అనుబంధం తప్పకుండా థియేటర్లలో చూడండి.